నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానం చేస్తే దానిని ఖచ్చితంగా నెరవేర్చువాడై ఉన్నాడు. మనుషులుగా మనం అనేక మార్లు దేవునితో చేసిన నిబంధనను మీరిన వారమై, దేవునితో మనం చేసుకున్న తీర్మానములు చేయకుండా తొలగిపోయిన వారమై ఉన్నప్పటికీ ఆయన కృప మనలను విడవలేదు. ఆయన మహా కనికరం మనలను విడిచిపోలేదు. సమాధాన విషయమైన ఆయన మనతో చేసిన నిబంధన తొలగిపోలేదు. కనుకనే నేటికి మనము సజీవులముగాను దేవుని కలిగి జీవించే పిల్లలుగాను ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప మనలను విడిచిపోతే మనము ఇలాగుండేవాళ్ళం కాదని ఖచ్చితంగా గ్రహించుదుముగాక. దేవుని కృప మన ఎడలుంది. ఆయన నిబంధన మనతో చేసుకుని దానిని స్థిరపరిచి నిబంధన ప్రకారము మనల్ని నడిపిస్తున్న దేవుడు. నీ హృదయములో ఉన్న అసహనమును తొలగించుకుని దేవుని వాగ్దానము మీద, వాక్యము మీద విశ్వాసం ఉంచి ప్రభు మన కొరకు ఏ రీతిగా ఆయన వాగ్దానమును స్థిరపరిచి నెరవేరుస్తున్నారో మనము ప్రభు కొరకు ఏమి చేయాలో ఆలోచించుకుందుముగాక. ఎలాగో దేవుని సంతోషపెట్టాలా అనే యోచన కలిగి ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ కృప మమ్మలను విడవలేదయ్యా, మమ్మలను ఎడబాయలేదయ్యా. మీరు చేసిన నిబంధన తొలగిపోలేదయ్యా. కనుకనే నేటికి మేము ఈ రీతిగా ఉన్నామని మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీతో చేసుకున్న తీర్మానాలలో, నిబంధనలలో వారిని స్థిరపరచుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాటి మాటికి తప్పిపోయేవారిగా, తొలగిపోయేవారిగా, మీ మార్గములను విడిచిపెట్టి తిరిగేవారిగా ఉండక మీకు లోబడి మీ మార్గములను అనుసరించేవారిగాను, మీతో చేసుకున్న ఒడంబడికలో, ఆ తీర్మానములో నిలిచి ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం. లోకములో నుండి, పాపములో నుండి మమ్మలను విడిపించారయ్యా. పరిశుద్ధ మార్గమును మాకు అనుగ్రహించారు. నిత్య జీవమునకు పోవు మార్గమును మాకు సిద్ధపరిచి నడిపించుచున్నారయ్యా. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు బలపరచండి. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదని ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పిల్లలు దేనిలో కృంగిపోక, అధైర్యము చెందక, నా తండ్రి మిమ్మలను వెంబడించు కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని కృప మనలను విడవలేదు కనుకనే నేటికి మనం ఇలా ఉన్నామని మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.